ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు మా నానమ్మ చేసిన ఓల్డ్ రెసిపీని చూపించబోతున్నాను. మటన్ టిక్కీ ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువగా పని అంటూ ఏమీ లేదు, అలాగే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని కూడా లేదు. ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఒక పావు కేజీ మటన్ని, ఇది బోన్లెస్ మటన్ని క్లీన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. వేసిన తర్వాత దీనిలో ఏది కూడా ఎక్కువగా పట్టదు. మటన్లో, చికెన్లో అయితే కొంచెం స్పైసీ కూడా చక్కగా పడుతుంది. అందుకనేసి నేను తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా చూపించబోతున్నాను. ముందుగా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పుని వేస్తున్నాను. చెప్పాను కదా, ఏది ఎక్కువగా అబ్జర్వ్ చేయదు మటన్ అనేసి. కారం వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ని యాడ్ చేస్తున్నాను. దీని తర్వాత గరం మసాలా పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేసుకోండి, నా దగ్గర కొంచెమే ఉంది, అందుకనేసి కొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు ఈ మటన్ని నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి. ఎక్కువగా తిప్పేమాకండి, జస్ట్ ఒకసారి తిప్పి ఆపేసి మళ్ళీ ఒకసారి తిప్పేసి చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని నేను చూపించిన విధంగా చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని ఇలా చేసేసి మనం ఒక కడాయిలో కానీ ప్యాన్లో కానీ కొంచెం ఆయిల్ హీట్ చేసేసుకొని ఇలాగా వేసేసుకోవడమే. ఇది ఫ్రై అవ్వడానికి ఎంత టైమో పట్టదు. చక్కగా ఒక్కొక్కటి ఇలా చేసేసుకొని అన్నీ వేసేసుకోవాలి. మీకు ఇలాగా చేత్తో చేయడం కుదరకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని దాని మీద చక్కగా రౌండ్ షేప్లో చేసేసి వేసేసుకొని చక్కగా టర్న్ చేసేసుకోండి. ఈజీగానే టర్న్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా చక్కగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈజీగా ఎంతో క్విక్గా కూడా అయిపోతుంది. మనం తీసుకునే మటను ఎంత ముదురుగా ఉన్నా కానీ ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఇదైపోతుంది. అదే మటన్ మనం ఫ్రై చేయాలంటే కొంచెం బాయిల్ చేయాలి, అలాగా ఏముండదు. చాలా ముదురుగా ఉంటే కనుక కొంచెం వాటర్ వేసేసుకోండి, ఈ ఆయిల్లోనే వేసేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే మటన్ టిక్కీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.